ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మానవ జీవితం చాలా సమస్యలమయం, భయాల పరంపర మన జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్యలు తట్టుకోలేక చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక అనేకుల దగ్గరికి వెళ్తూ ఏవేవో సలహాలు తీసుకుంటూ మరింతగా చెడిపోతూ ఉంటారు, అంటే మరింతగా నష్టపోతూ ఉంటారు. భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాన్ని మన ముందు ఇలా పెడుతున్నాడు. నాకు కూడా జీవితంలో ఎన్నో భయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అంధకార లోయలు, గాఢాంధకార అనుభవాలు కలిగినప్పుడు నేను ఒక పని చేశాను. అదేంటంటే ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థించుకున్నాను. ప్రభు దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాను. ప్రభు దగ్గరకు వచ్చి నన్ను నేను కుమ్మరించుకున్నాను. ప్రభువుకి నా సమస్య అంతా అప్పగించుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ పని చేశానో నాకు కలిగిన ప్రతి భయము నుండి, నాకు కలిగిన ప్రతి బాధ నుండి ప్రభు నన్ను తప్పించాడు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అదే మాట ఈరోజు నువ్వు కూడా చెప్పచ్చు. ఈ రోజు నీ జీవితంలో కూడా భరించరాని కష్టంలో మునిగిపోయి ఉన్నావేమో, బాధలతో సతమతం అవుతున్నావేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు పరిష్కారం దొరకట్లేదేమో, జీవితం నీ కళ్ళ ముందు శూన్యంగా కనబడుతుందేమో, భయంగా ఉందేమో. అయితే నీ భయమును తొలగించి, నీ బాధను తొలగించి, నీ దుఃఖాన్ని తొలగించి, నీ పాపాన్ని పరిహరించి నీకు శ్రేష్టమైన భవిష్యత్తునిస్తానని వాగ్దానం చేసిన ప్రభు యొద్దకు నువ్వెందుకు రాకూడదు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకమైన వాడు, గొప్ప దేవుడు. ఆయన దగ్గరకు రా. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు స్వరూపిణి వద్దకు నువ్వు వస్తే, ప్రభుతో నువ్వు మాట్లాడితే, యేసు ప్రభువా అని నేను నోరార విశ్వాసంతో నువ్వు పలికితే, నీ బాధ, నీ కష్టం, నీ భయం ఆయనతో నువ్వు చెప్పుకుంటే నిన్ను కూడా ఖచ్చితంగా విడిపిస్తాడు. ఇప్పుడే విడిపిస్తాడు. ఒకవేళ ఆలస్యమైన ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. నిన్ను మాత్రం చేయి విడవడు. యేసుక్రీస్తునందుకు ఇప్పుడే రా. ఆయన నమ్ముకో, ఆయన విశ్వసించుకో, ఆయనను ప్రార్థించుకో, గొప్ప విడుదల పొందుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ వద్దకు వచ్చి మా బాధలన్నీ చెప్పుకున్నప్పుడు, మా సమస్యలు చెప్పుకున్నప్పుడు, నీ దగ్గర విచారణ చేసినప్పుడు మా భయముల నుండి విడిపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఈరోజు ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి భయము యేసు నామములో తొలగిపోవును గాక, విడుదల కలుగును గాక, అద్భుతం చూచుదుము గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.